బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మోహన్ బాబు విష్ణు మనోజ్ ఆస్తుల గొడవలో ట్విస్ట్ చోటు చేసుకుంది. నేడు రాచకొండ సిపి ముందుకు మోహన్ బాబు విష్ణు మనోజ్ రానున్నారు. ఈ రోజు 10:30 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్ బాబు విష్ణు మనోజ్లకు రాచకొండ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఇక ముగ్గురికి వేర్వేరుగా నోటీసులను జారీ చేశారు పోలీసులు. రాచకొండ కమిషనర్ మెజిస్ట్రేట్ హోదాలో మోహన్ బాబును మనోజ్ విష్ణును విచారించనున్నారు సుధీర్ బాబు. ఇక అటు మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లకు పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. మోహన్ బాబు నివాసం దగ్గర జరిగిన మీడియాపై దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మోహన్ బాబు విష్ణు మనోజ్ ఆస్తుల గొడవలో ట్విస్ట్ చోటు చేసుకుంది. నేడు రాచకొండ సిపి ముందుకు మోహన్ బాబు విష్ణు మనోజ్ రానున్నారు. ఇక ఈ రోజు 10:30 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్ బాబు విష్ణు మనోజ్లకు రాచకొండ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, యాక్చువల్ గా మనం చూస్తున్న మంచు మనోజ్ ఫ్యామిలీలో జరుగుతున్నట్టు హైడ్రామా అంతా కూడా 2-3 రోజులుగా చూస్తున్నాం. ఒకరికొకరు దాడులు చేసుకోవడం, ఒకరిపై ఆరోపణలు చేసుకోవడం, ఇంటిపై దాడులు జరిగిన విషయాలు, సంఘటనలు, మీడియాపై జరిగిన దాడులు, ఇవన్నీ మనం నిన్న చూసాం. ఈ సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకరికొకరు హాస్పిటల్లో కూడా జాయిన్ అయిన మొన్న మంచు మనోజ్ హాస్పిటల్లో జాయిన్ అయితే నిన్న రాత్రి మోహన్ బాబు తలకి లోతైన గాయం తగిలిందని కాంటినెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన బులెటిన్ కూడా మరికొద్ది క్షణాల్లో కూడా డాక్టర్స్ రిలీజ్ చేయడం హెల్త్ బులెటిన్. అయితే ఇదే క్రమంలో వీరందరూ కూడా ముగ్గురికి సంబంధించిన వీళ్ళు కూడా రాచకొండ సిపికి సంబంధించిన వ్యక్తి కమిషనర్ కూడా హాజరు కావాలని, దానికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సహకరించాలని చెప్పేసి కూడా వారు ఆదేశించడం. దానికి సంబంధించి అయితే ఇప్పటికున్న సమాచారం అయితే మోహన్ బాబు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని మాత్రం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన హెల్త్ సంబంధించిన హెల్త్ బులెటిన్ మరొక క్షణంలో అయితే హెల్త్ బులెటిన్ అనంతరం ఏంటి, ఆ తర్వాత టైం తీసుకొని వెళ్తారా అనేది మాత్రం ఉంది. అయితే దీనికి సంబంధించిన మాత్రం ఒక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అది ఒకరికో దాడులతో నిన్న వీడియోలో కూడా ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మోహన్ బాబు నేను కష్టపడి పెంచాను, నేను ప్రేమతో పెంచాను, నీకు కావాల్సిన ఇచ్చాను, నేను అన్ని చేశాను, నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు, ఖచ్చితంగా మీడియా సమక్షంలో కానీ పోలీసుల సమక్షంలో నీకు అప్పచెప్తాము, అన్ని కుదిరపడ్డదాకా నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఆవేదనతో చేయడం జరిగింది. ఇదే సందర్భంలో మీడియాని పోలీసులను కూడా ఉన్నటువంటి అందరినీ కూడా ఒక రకంగా అభ్యర్థించడం జరిగింది. దీనికి సంబంధించి మరోవైపు జర్నలిస్టులు కూడా ఆయన చేసిన దాడులను కూడా ఖండిస్తూ ధర్నాలు చేస్తున్న పరిస్థితి చూసాం. సో ఏదైనప్పుడు కూడా మరికొన్ని క్షణాల్లో వచ్చే హెల్త్ బులెటిన్ వల్ల అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలియబోతుంది. ఎందుకంటే మోహన్ బాబు కూడా తలకు బలమైన గాయం జరిగిందని ఒక రకంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి ఆయనకు ఏమైనా దాడి జరిగిందా, లేకపోతే కింద పడేదా, లేకపోతే వాళ్ళకు మళ్ళీసారి వాళ్ళపై ఒకరికొకరు జరుగుతున్నాయా మరి అనేది మాత్రం తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చేయాల్సినటువంటి పరిస్థితి వెనల. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు పోలీసులు కూడా మోహన్ బాబు అలాగే మంచు విష్ణు దగ్గర ఉన్న గన్లు కూడా స్వాధీనం హ్యాండ్ ఓవర్ చేయాలంటూ కూడా మరి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇటు మోహన్ బాబు అలాగే విష్ణు వారి దగ్గర ఉన్న గన్ ని హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉందంటారా?
యాక్చువల్ గా నిన్ననే పోలీసులు పహాడీ షరీఫ్ పోలీసులు మాత్రం నిన్న గన్స్ కొంతమంది స్వాధీనం చేసుకుంటారు. ఇంకా కూడా వారికి ఉన్నటువంటి పర్మిషన్ గన్స్ ఉన్నాయి. విష్ణు దగ్గర కానీ మనోజ్ దగ్గర వీళ్ళ దగ్గర మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి పర్మిషన్ ఉన్నటువంటి గన్స్ ఖచ్చితంగా ఆ పోలీసు దాన్ని సరెండర్ చేయాలని ఖచ్చితంగా ఆదేశించడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తాత్కాలికంగా నిన్న తీసుకున్నారు. దానికి సంబంధించి ఈ పోలీసులు ఖచ్చితంగా నిన్నటి వరకు వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో అంటిముట్టినట్టు వ్యవహారం ఉంది సార్. కేవలం వాళ్ళ ఇంటి దగ్గర భద్రతకమే పరిమితున్న పోలీసులు మరో మెట్టు ఎక్కి మరి ఈ సమస్య పరిష్కారానికి చూడాలి. ఎందుకంటే ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ కావచ్చు, అక్కడ దాడులు జరుగుతున్నాయి. అంటే పహాడీ షరీఫ్ పోలీస్ పరిధిలో జరుగుతున్నట్టు అంటే ఒక ఇంటిపై జరుగుతున్న దాడులు, బౌన్సర్లు, మీడియా, ఇట్లా అభిమానులు, ఇట్లా రకరకాల వ్యక్తుల యొక్క గొడవలు అన్ని కూడా ఆ పరిస్థితులు అదుపు తప్పుతున్న క్రమంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించిన పరిష్కారం కూడా చేయాలన్న లక్ష్యంతో ఇక్కడ కమిషనర్ కూడా ఈ పట్ల సీరియస్ గా ఉన్నారు. వారు ఖచ్చితంగా పోలీసులు కూడా వారు పోలీసులు సహకరించాలి. వాళ్ళ దర్యాప్తుకు వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మొత్తం కూడా క్లియర్ చేయడానికి మేము ఎంత కృషి చేస్తామని కూడా పోలీసులు ఆదేశించారు. దీనికి సంబంధించి మాత్రం గన్స్ ఇంకోసారి మళ్ళీ పోలీసులు కూడా ఇప్పుడు మోహన్ బాబు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఈయన హెల్త్ బులెటిన్ తర్వాత ఆయన పరిస్థితులను బట్టి వారికి ఏం కావాలి వారి అనేది ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా తెలుస్తుంది వెనెల. అలాగే మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్ట్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అశోక్? రాత్రిపూట మాత్రం ఆయన ఎప్పుడైతే ఆడియో రిలీజ్ చేసిన తర్వాత అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఉంది. అయితే మరోసారి రాత్రి ఇద్దరు కుటుంబం అంటే మనోజ్ అండ్ విష్ణు వీళ్ళందరి మధ్య పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో చిన్న గాయమైందని ఒక వార్త వినిపిస్తుంది. లేదు అనిపై దాడి చేశారని ఒక వార్త వినిపిస్తుంది. అయితే ఇది అక్కడ ఇంట్లో లోపల జరిగిన విషయం కాబట్టి ఇదైతే మొత్తం బయటకు పోతుంది. కాబట్టి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ తలకు బలమైన గాయం జరిగింది. టెస్టులు కూడా చేయడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్స్ కూడా ఇవన్నీ స్కాన్స్ అన్ని కూడా బాడీ స్కాన్ కూడా చేయడం అంటే మనకున్న ప్రశ్న. అయితే దానికి సంబంధించింది ఇప్పుడు 9 గంటల తర్వాత హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి డాక్టర్లు ప్రకటించారు. దానికి సంబంధించి ఈ హెల్త్ బులెటిన్ తో ఆయనకి ఏమైంది ఏంటి అనేది క్లియర్ గా తెలిసేటువంటి అవకాశం ఉంది వెనెల మరికొద్ది క్షణాల్లో. రైట్ అశోక్, థ్యాంక్ యూ.